హాయ్ ఫ్రెండ్స్, మన డైలీ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ టాక్స్కి ఛానల్కి స్వాగతం. మన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ఉద్యోగుల క్యాలెండరు విడుదల చేయడం జరిగింది. మన డైలీ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ టాక్స్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మేము వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరని కోరుతున్నాను. మొదటిది గ్రూప్ 1 మెయిన్స్. ఇందులో అన్ని పోస్టులు నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్. గ్రూప్ 1కి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన అన్ని పోస్టులను ఇందులో గ్రూప్ 1లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అక్టోబర్ 2024లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిక్రూటింగ్ బోర్డు ఏజెన్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరియు ఈ జాబ్కి విద్యా అర్హతలు గ్రాడ్యుయేషన్, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జాము అక్టోబర్ 21 నుంచి 27, 2024లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత గ్రూప్ 3 సర్వీసెస్. ఇందులో ఆల్ పోస్ట్స్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్, అంటే గ్రూప్ 3 సర్వీస్కి సంబంధించిన అన్ని రకాల పోస్టులు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఆల్రెడీ డిసెంబర్ 2022 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సంవత్సరంన్నర అయింది మరియు పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జాము ఇప్పుడు మళ్ళీ నవంబర్ 2024లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ బోర్డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీనికి గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్, విద్యా అర్హత డిగ్రీ మరియు సమాన విద్యా అర్హతలు ఉంటాయి. ఎగ్జామ్ నవంబరు 17 మరియు 18, 2024 తారీఖులలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాతది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు గ్రేడ్ 2 మరియు ఫార్మసిస్టు ఆయుష్ ఇన్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్. ఇందులో ల్యాబ్ టెక్నీషియను, నర్సింగ్ ఆఫీసరు మరియు ఫార్మసిస్ట్కు సంబంధించిన పోస్టులని విడుదల చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబరు 2024లో నోటిఫికేషన్ వేయడం జరుగుతుంది. మళ్ళీ దీనికి సంబంధించిన ఎగ్జాము నవంబరు 2024లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బోర్డు MHSRB, అంటే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఈ ఎగ్జామ్కి విద్యా అర్హతలు సర్టిఫికేట్ ఇన్ లాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ మరియు దానికి సంబంధించిన 8 వేరే క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ GNM లేదా BSc నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్, D ఫార్మసీ లేదా B ఫార్మసీ లేదా ఫార్మా D ఫర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 3, గ్రేడ్ 2 మరియు డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎందులో అంటే ఆయుర్వేద, ఉనాని, హోమియోపతికి సంబంధించినది ఫార్మసిస్టు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించిన పోస్టులు ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఆల్రెడీ 2022 డిసెంబర్ నెలలో ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎగ్జాము ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ డిసెంబర్
2024 ఇంకా 6 నెలలు ఉన్నది. ఈ ఎగ్జాము నిర్వహించడం డిసెంబర్లో జరుగుతుంది. బోర్డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీరు డీటెయిల్గా కావాలి అంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకోగలరని మనవి చేస్తున్నాను. ఈ పోస్ట్కి విద్యా అర్హత గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు దానికి సంబంధించిన స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్. తర్వాత ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పిడిసిఎల్ మరియు టీజీ ఎస్పిడిసిఎల్ నార్త్ అండ్ సౌత్ పవర్కి సంబంధించినది డిపార్ట్మెంట్. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ మరియు అదర్ దానికి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మిగతా పోస్టులు. ఈ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుంది మరియు జనవరి 2025వ సంవత్సరంలో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ బోర్డు టీజీ ట్రాన్స్కో. విద్యా అర్హతలు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్, డిప్లొమా మరియు అదర్ క్వాలిఫికేషన్స్ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్. ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన మిగతా సబ్జెక్టులు మరియు గెజెటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. గెజెటెడ్ కేటగిరీలో ఇంజనీరింగ్ సర్వీసెస్కి అందులో పోస్టులు కేటగిరీ వైజ్గా పోస్టులు డిగ్రీ లెవెల్ పైన ఇంజనీరింగ్ పోస్టులు ఆల్ ది డిపార్ట్మెంట్స్. ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లో గెజెటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఏఈఈ మరియు ఈక్వివాలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. దీనికి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ అక్టోబర్లో ఇవ్వడం జరుగుతుంది మరియు జనవరి 2025లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ బోర్డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ మరియు దానికి సంబంధించిన ఈక్వివాలెంట్ విద్యా అర్హతలు. సెవెంత్ వన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్కి సంబంధించిన పోస్టులు ఇది నవంబర్ 2024లో నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాము జనవరి 2025లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు స్కూల్ ఎడ్యుకేషన్. విద్యా అర్హతలు బీఈడి మరియు డిఈడి దానికి సంబంధించిన ఈక్వివాలెంట్ విద్యా అర్హతలు. టెట్ ఈజ్ ఏ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్. ఇట్ ఈజ్ ఏ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్ పోస్ట్. టెట్ ఇది ప్రిలిమినరీ టెస్ట్ అనుకుంటా. ప్రిలిమినరీ టెస్ట్ నవంబర్ 2024 ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ మరియు జనవరి 2025లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్లు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ ది అసిస్టెంట్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ది లైన్స్ ఆఫ్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ సంబంధించిన ఎగ్జామ్లు గ్రూప్ 1లో విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కేటగిరీలో ఆల్ 19 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మెన్షన్డ్ ఇన్ జిఓ నెంబర్ 55 డేటెడ్ 25th April 2022 అండ్ అదర్ సిమిలర్ పోస్ట్స్ ఇన్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి నోటిఫికేషన్ అక్టోబర్ 2024లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎగ్జాము ఫిబ్రవరి 2025 సంవత్సరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ బోర్డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు దీనికి సంబంధించిన విద్యా అర్హత ఎనీ గ్రాడ్యుయేషన్ లేదా స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ సర్టెన్ డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్కి స్టడీకి సంబంధించిన
డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమైనా కోర్సులు, ప్రత్యేకమైన కోర్సులు ఉంటే అవి. నెక్స్ట్ 9 గెజెటెడ్ స్కేల్ ఆఫీసర్ పోస్టులు నాట్ ఇంక్లూడెడ్ గ్రూప్స్, అంటే గ్రూప్ 1లో గ్రూప్ 2లో లేని గెజిటెడ్ స్కేల్కి సంబంధించిన ఆఫీసర్ ఉద్యోగాలు. డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్, సొసైటీస్. డిగ్రీ లెవెల్లో గెజిటెడ్ గ్రూప్ 1 కిందికి రాని గెజిటెడ్ పోస్టులు ఈ కేటగిరీలో ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 2025 సంవత్సరంలో రాబోతుంది మరియు ఎగ్జామ్ ఏప్రిల్ 2025 సంవత్సరంలో నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన బోర్డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నిర్వహించడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసి ఉండాలి, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇన్ ది కన్సర్న్డ్ సబ్జెక్ట్, అంటే ఈ పోస్టులకు సంబంధించిన విద్యా అర్హతలు డిగ్రీలో చేసి ఉండాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఆ తర్వాత 10th వన్ డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఇది నోటిఫికేషన్ ఫిబ్రవరి 2025లో రాబోతుంది. ఎగ్జామ్ ఏప్రిల్ 2025లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్. విద్యా అర్హతలు డిగ్రీ విత్ బీఈడి, బీఈడిలో డిగ్రీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ విత్ డిఈడి, ఇంటర్మీడియట్లో డిఈడి చేసి ఉండాలి, లేకపోతే అదర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అంటే టీచర్ పోస్టులకు సంబంధించిన విద్యా అర్హతలు ఉండాలి. 11 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్ పోస్టులు వేయడం జరిగింది. నోటిఫికేషన్ ఫిబ్రవరి 2025, ఎగ్జామ్ మే 2025. దీనికి సంబంధించిన బోర్డు తెలంగాణ టీజీపీఎస్సి వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. విద్యా అర్హత ఇంటర్మీడియట్ మాత్రమే, ఇంటర్మీడియట్ లేకపోతే దానికి సంబంధించిన డిప్లొమానో అలా. 12 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అండి. టీచర్కి సంబంధించిన పోస్టులు ఏప్రిల్ 25, 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. జూన్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ ఎగ్జామ్ని నిర్వహించబోతుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈడి, డిఈడి లేదా దానికి సంబంధించిన విద్యా అర్హత. 13 గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడు అంటే జూలైలో 2025 సంవత్సరంలో నిర్వహించడం జరుగుతుంది. Those who qualify in the Group 1 prelims exam will appear for the Group 1 main exams. Group 1 ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు Group 1 మెయిన్ ఎగ్జామ్స్కి అర్హులు. బోర్డు టీజీపీఎస్సి. 14 ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వివాలెంట్ పోస్ట్స్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. ఎస్ఐకి సంబంధించిన ప్రిలిమినరీ టెస్టు నోటిఫికేషన్ ఏప్రిల్ 2025 సంవత్సరంలో రాబోతుంది. ఎగ్జామ్ ఆగస్టు 2025 సంవత్సరంలో నిర్వహించబడుతుంది. అంటే ఇంకా సంవత్సరం పాటు ఉంది. మీరు చదువుకోవడానికి చాలా టైం ఉంది, చాలా జాగ్రత్తగా చదువుకోండి. దీనికి సంబంధించిన బోర్డు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఎగ్జామ్ని నిర్వహించబోతోంది. విద్యా అర్హత ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది ప్రిలిమినరీ టెస్ట్కి. పీసీ సివిల్ అండ్ ఆర్ ఈక్వివాలెంట్ పోస్ట్స్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్.
ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్లు సేమ్ ఏప్రిల్లో 2025 ఎగ్జాము, ఆగస్టు 2025. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విద్యా అర్హత ఇంటర్మీడియట్. దీనికి సంబంధించిన మన ఏజ్ కూడా వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది ఆయా క్యాస్ట్లను బట్టి. సో మీరు కంపల్సరీ వెబ్సైట్ విజిట్ కావాల్సిందే. మీకు సంబంధించిన ఎడ్యుకేషన్కు సంబంధించిన మీరు చదివిన విద్యా అర్హతను బట్టి మీరు ఏ పోస్ట్కి రాయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ టెస్ట్, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమినరీ టెస్ట్. 16 అకాడమిక్ పోస్ట్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్. డిగ్రీ కాలేజెస్లో అకాడమిక్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అందులో లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్సు ఇన్ డిగ్రీ కాలేజెస్ మరియు ఈక్వివాలెంట్ పోస్ట్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్స్ కాకుండా దానికి సరి సమానమైన పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లలో ఈ స్టేట్ గవర్నమెంట్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన కేటగిరీలు, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 2025లో రాబోతోంది. ఎగ్జామ్ సెప్టెంబర్ 25లో నిర్వహించబోతున్నారు. బోర్డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు. దీనికి పీజీ చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఎన్ఈటి, ఎస్ఎల్ఈటి, పిహెచ్డి ఇన్ ది కన్సర్న్డ్ సబ్జెక్ట్. దానికి సంబంధించిన సబ్జెక్టులలో పీజీ చేసి ఉండాలి. 17th డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వివాలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో డిగ్రీ లెక్చరర్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జాము జూన్ 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. ఎగ్జాము సెప్టెంబర్ 2025న నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన బోర్డు TREIRB ఈ ఎగ్జామ్ని నిర్వహించబోతోంది. విద్యా అర్హత సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్, ఎస్ఎల్ఈటి, పిహెచ్డి ఇన్ ది కన్సర్న్డ్ సబ్జెక్ట్స్. 18 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ ది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్తో సహా గ్రూప్ 2 ఎగ్జామ్లు నిర్వహించబోతున్నారు. మొత్తం 16 కేటగిరీలలో ఈ యొక్క ఎగ్జాము మే 2025 నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 2025లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా సంవత్సరం కాలం పాటు మీకు చదువుకోవడానికి టైం ఉంది. ఈ బోర్డు టీజీపీఎస్సీ బోర్డు నిర్వహించబోతోంది. ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, లేదా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న సర్టెన్ పోస్టులకు. 19వ గ్రూప్ 3 పోస్టులు క్లబ్బుడ్ విత్ గ్రూప్ 4. గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 పోస్టులు రెండు కలిపి నిర్వహించబోతున్నారు. మొత్తం 10 కేటగిరీలలో ఉన్న పోస్టులు జీవో నెంబర్ 55 ప్రకారం విడుదల చేయబోతున్నారు. గవర్నమెంట్ కార్పొరేషన్లలో, సొసైటీలలో ఉన్న అన్ని పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 2025 రాబోతోంది. మరియు దీనికి సంబంధించిన ఎగ్జామ్ నవంబర్ 2025లో నిర్వహించబోతున్నారు. ఇంకా సంవత్సరంన్నర కాలం పాటు మీకు చదువుకోవడానికి సమయం ఉంది. టీజీపీఎస్సీ బోర్డు ఈ ఎగ్జామ్ని నిర్వహించబోతున్నది. గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకి డిగ్రీ కంపల్సరీ చదివి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ 20 ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు. ఇవి కాకుండా ఇంకా వేరే ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ మైనింగ్ E2 గ్రేడ్. E2 గ్రేడ్లో మేనేజ్మెంట్ ట్రైనీ
మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్ ఇన్ E&M ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ లెవెల్లో పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనీ. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ E2 గ్రేడ్ పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ డిపార్ట్మెంట్. E2 గ్రేడ్ పోస్టులు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ E3 గ్రేడ్లో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 2025 రాబోతుంది మరియు ఎగ్జామ్ నవంబర్ 2025 నిర్వహించబోతున్నారు. ఈ బోర్డు SCCL సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించబోతుంది. దీనికి సంబంధించిన విద్యా అర్హతలు BE బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్, BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ రెగ్యులర్గా చదివి ఉండాలి. ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేకపోతే CA ఆర్ ICWA అండ్ CMA అండ్ MBBS అండ్ రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. ఈ విద్యా అర్హతలు. మీరు చక్కగా చదువుకొని జాబు కొడతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ గైస్. చాలా బాగా చదువుకోండి.